ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమై చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వీళ్ళు ఇంకా మేము అధికారంలోకి వచ్చామా అనే నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకున్నారు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాము, విపక్షాల్లోనే ఉన్నాము అని చెప్పే ఆ ఫీల్లో వీళ్ళు ఉండిపోతున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి భయం వణుకు ఏ కోసైనా దూరం అవ్వట్లేదు. పైగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకుల మీద దాడులు, లేకుంటే కక్షపూరితమో, వాళ్ళని పరామర్శించకో, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చే భరోసా ఇచ్చొచ్చేకు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు, ఈవెన్ నేను పిఠాపురం కూడా వెళ్ళినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి క్రేజ్ చూసి, ఆ ఇమేజ్ చూసి వీళ్ళలో ఉన్నటువంటి వణుకు అనేది డబల్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు అంటే, వీళ్ళు మొత్తం జగన్ నామస్మరణనే. జగన్ మీద ఎట్లా అబండేయాలి, జగన్ ఎట్లా క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, జగన్ని ఏ విధంగా మనం కార్నర్ చేయాలి, కూర్చుంటే జగన్, లేస్తే జగన్, జగన్ 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 పాలన మీద వీళ్ళు ఎక్కడైనా దృష్టి పెట్టినట్టు కనిపిస్తుందా? జగన్ 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 జగన్. వీళ్ళ భయాన్ని చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడు అనే ఫీల్ ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఇంకా మరింత బలంగా కలుగుతూ ఉంటుంది. 11 సీట్లకు పరిమితం అవ్వచ్చు, 40% ఓటు బ్యాంకు, ఎక్కడికి వెళ్ళినా జనం ఆ క్రేజ్ ఆయనకున్నది. వీళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి బలవంతుడు అంటే, ఆయన ఫీల్డ్లోకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియనంత ఆ క్రేజ్ ఉంటుంది. ఆయన 11 సీట్లకే పరిమితం అయ్యారు, అధికారంలో లేడు అనేది కూడా జనానికి అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన కోసం ఎగబడుతున్నారు. వీళ్ళు పోతే నామమాత్రం స్పందన కూడా లేదు. అదే బహుశా జగన్ బలాన్ని చూసి వీళ్ళకు భయం వేస్తూ ఉండొచ్చు. అందుకనే ఒక సినిమాటిక్ ప్రపంచంలో వీళ్ళు బ్రతుకుతూ, రీల్స్ చేసుకుంటూ, మీమ్స్ చేసుకుంటూ, ఏదైనా కార్టూన్ స్టోరీలు రన్ చేసుకుంటూ జగన్ ఇమిటేట్ చేస్తే, దాదా రామ 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 నీకు 15 అని ఇమిటేట్ చేస్తే జగన్ మెంటల్ చేసింది, జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు అని వీళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు అని అంటే, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి కూడా ట్రోల్ చేసుకుంటున్నారంటే ఇంకా జగన్ చూసి ఎంత భయపడుతున్నారో చూడండి. నీకు 15 అని చెప్పి ట్రోల్ చేసిన, ఇమిటేట్ చేసిన జగన్నే వీళ్ళు మెంటల్ పిచ్చి అంటున్నారంటే, మరి ఆ ఒరిజినల్ మాటలు మాట్లాడిన ఆ వ్యక్తిని ఏమనాలి? ఒరిజినల్ మాట్లాడిన వ్యక్తిని ఏమనాలి? కూర్చున్నా, లేచిన ప్రతిదీ జగన్ జగన్. జగన్ చూసి చాలా భయపడుతూ ఉన్నారు. జగన్ కనుక మనం పొలిటికల్గానో మరో రకం చంద్రబాబు నాయుడు స్టైల్లో చెప్పాలి అంటే, జగన్ మట్టి తీసి పాతేయాలి శాశ్వతంగా, పైన కాంక్రీట్ వేసేయాలి అని. మరి వీళ్ళ ఆలోచన ఏంటో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కనుక వచ్చే ఎన్నికల వరకు పొలిటికల్గా నిర్వీర్యం చేయలేకపోతే వైసీపీని, ఇంకా మనం నిలబడుకోలేము. ఇంకా మన బలం సరిపోదని చెప్పి ఏమైనా ఫీల్ అవుతున్నారేమో తెలియదు. వీళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారేమో తెలియదు. లేకపోతే ఏంటి, పాలన బాధ్యతలు ఇచ్చారు, 164 మంది కూటమి పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందా? ఒక్క రవ్వంత పాజిటివ్ లేదు. జగన్ను చూసే భయపడుతున్నారు. అందుకని చెప్పి ఆ సంబంధం లేకుండా చిల్లర ప్రచారం, చెత్త ప్రచారం, మెంటల్ అని, మానసికంగా బాగలేదని రకరకాలుగా ఇంత నీచానికి. మరి వీళ్ళల్లో జగన్ అనే భయం, ఆ ఫోబియో ఎప్పుడు పోతుందో, పాలన మీద, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఎప్పుడు దృష్టి పెట్టి ఈ మేనిఫెస్టోను అమలు చేస్తారో రాష్ట్ర ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్బా.